బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ కళ్యాణ్ పడాలా చాలా రోజుల తర్వాత బయటకొస్తున్నాడు. ఆయన ఓ పాటతో తెరకు పరిచయం కాబోతున్నారు. త్వరలో దీన్ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు సినిమాలు చేసే ప్లానింగ్ లో కూడా ఉన్నాడు. చాలా సెలెక్టివ్ గా పక్కా ప్లాన్ తో సినిమాలు చేయబోతున్నాడట. ఆ వివరాలను తెలిపారు కళ్యాణ్. చాలా స్క్రిప్ట్లు విన్నాడట. వాటిలో కొన్ని బాగా నచ్చాయని వాటిపై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఏదో వచ్చామా పోయామా అనేలా కాకుండా నిలబడేలా సినిమాలు చెయ్యాలనుకున్నట్టు చెప్పాడు కళ్యాణ్ పడాలా. ఈ క్రమంలో తనూజాతో రిలేషన్ పై ఆయన ఓపెన్ అయ్యాడు. బిగ్ బాస్ షోలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారట. సేమ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందని, అదీ బాండింగ్ రన్ అవుతుందని స్పష్టం చేశాడు. టామ్ అండ్ జెరీలా ఉండముగాని ఒకరికొకరం రెస్పెక్ట్ చేసుకునేలా, అభిప్రాయాలు పంచుకునేలా, సలహాలు ఇచ్చుకునేలా తమ స్నేహం కొనసాగుతుందని తెలిపాడు కళ్యాణ్ పడాలా. రోజూ తనూజాతో మాట్లాడుతూనే ఉంటానని తెలిపాడు కళ్యాణ్. తనకు ఏదైనా డౌట్ వస్తే ఆమెకి ఫోన్ చేసి అడుగుతాడట. తమ స్నేహం, తమ బాండింగ్ మారదు అని, ఎప్పటికీ అలానే ఉంటామని తెలిపాడు. ఇటీవల పాట గ్లిమ్స్ వచ్చినప్పుడు ఫోన్ చేసి అభినందించిందని చెప్పాడు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నాడు. ప్రస్తుతం కుక్కు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొన్నా కూడా ఇద్దరం కలిసి షో చేస్తున్నామని, బిగ్ బాస్ లో ఎలా ఉన్నామో ఇందులో కూడా అలానే ఉన్నామని చెప్పాడు. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ గా నిలిచిన విషయం తెలిసింది. ఆర్మీ జవానైన కళ్యాణ్ ఆ ఉద్యోగం వదిలేసి ఈ షోకి వచ్చాడు. మొదట అగ్ని పరీక్షలో నెగ్గి కామన్ మ్యాన్ కేటగిరీలో షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నెమ్మదిగా పుంజుకుంటూ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. మరోసారి కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ ని గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. షో తర్వాత పెద్దగా పబ్లిక్ లో లేని కళ్యాణ్ ఇప్పుడు బయటకొచ్చాడు. ఇంటర్వ్యూలో తనూజా గురించి ఓపెన్ అయ్యాడు.